ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులోని టూరిజం హోటల్లో దళిత రాజకీయ పోరాట సమితి ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర, దళిత సంఘాల నాయకులు కుడుముల సుబ్బారావు, మన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితుల అభివృద్ధి విస్మరించారన్నారు. దళితులు రాజ్యాధికార దిశగా మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం చేపట్టాలన్నారు. అంబేద్కర్ కాన్సీరామ్ స్ఫూర్తితో దళిత పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. అనంతరము దళిత సంఘాల పోరాట సమితి గౌరవ అధ్యక్షులుగా మాతాంగి కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులుగా రమణయ్యను ఎన్నుకొన్నారు. నూతనంగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడ్డం శేఖర్, సోమశేఖర్, ఎలిష్ కుమార్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దళిత రాజకీయ పోరాట సమితి టీఆర్పీఎస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీని అందరూ కలుపుకొని ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ టీఆర్పీఎస్ రాజకీయ పోరాట సమితి పెట్టింది. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీలో ఒక రాజకీయంగా ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీల్లో పదవులు కానీ ఎక్కడ కూడా వీళ్ళకి సమన్వయం జరగట్లేదు. దానివల్ల నెల్లూరు జిల్లాలో ఈరోజు దళిత రాజకీయ పార్టీ పోరాట సమితి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఇది ఈ రోజు నుంచి వచ్చిన మైండ్లో విషయం కాదు. ఎప్పటి నుంచో కూడా దీన్ని ఒక రాజకీయ పోరాట సమితిగా ఏర్పాటు చేయవలసిందిగా చాలా రోజుల నుంచి సమీక్ష ఏర్పాటు చేసి మాతాంగి కృష్ణ అందరూ కూడా దళిత సంఘాలన్నీ కూడా దీంట్లో వీలునయ్యే విధంగా కూడా మేమందరం కూడా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈరోజు టీఆర్పీఎస్ దళిత రాజకీయ పోరాట సమితి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందువలన ఈరోజు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అదేవిధంగా ఈరోజు టీఆర్పీఎస్ ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఈ టీఆర్పీఎస్ అనేది కమిటీలు ఏర్పాటు చేసి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా పోరాటం చేసి రాజకీయ పార్టీగా ముద్ద వేసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన మన ఓట్లు మనమే వేసుకునే విధంగా వీళ్ళందరికీ కూడా రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా రాజకీయ శిక్షణలు ఏర్పాటు చేసి మన ఓటు మనం వేసుకోవాలి, మన హక్కులు మనం సాధించుకోవాలనే విధంగా ఇలా రాజకీయ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందువలన ఇది రాష్ట్రంలోనే దేశంలో కూడా ఒక గుర్తింపుండే విధంగా కూడా మేమందరం కూడా దీంట్లో టీఆర్పీఎస్ అందరూ కూడా వీలు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. మరి భారతదేశంలో దళితులు ఉన్నటువంటి 20% కూడా రాజ్యాధికారంలో ఎంతవరకు అభివృద్ధి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగాను రాజకీయంగాను వెనుకబడినటువంటి దళితులు చైతన్యవంతం అవ్వాలంటే మరి రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. రాజకీయ చైతన్యం కలిగినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా దళితులు కానీ వెనుకబడిన వర్గాలు కూడా అభివృద్ధి అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి రాజకీయ చైతన్యం మరి మేము ఓటు బ్యాంక్గా మిగిలిపోకుండా
మేము కూడా ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి అవ్వాలంటే రాజకీయ చైతన్యం ఎంతో అవసరంగా ఉంది. కాబట్టి రాజకీయ చైతన్యం కావాలంటే మాలో చైతన్యం కలగాలి. ఓటు యొక్క విలువ తెలుసుకొని మరి మేము ఐక్యత కలిగి మా ఓట్లు మేమే వేసుకుని రాజకీయంగా ఎదిగినప్పుడు మాకు సమానత్వమైనటువంటి ఒక పరిపాలనలో కానీ రాజ్యాధికారంలో కూడా మేము సమాన భాగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎల్లకాలము పేద వర్గాలుగాను ఓటు బ్యాంకులుగా మిగిలిపోయి మరి మేము అణగారిన వర్గాలుగా ఉండకపోకుండా ఒక అడుగు ఇప్పుడు ప్రారంభించుకోండి. ఈ ఒక్క అడుగు 1000 అడుగులై, లక్షలై, కోట్లాది అడుగులై అనేక మందిగా ఐక్యత కలిగి ఈ నెల్లూరు జిల్లాలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లోనూ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా దళితులు మైనారిటీలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యత కలిగి రాజ్యాధికారం వైపు ముందుకు సాగాలనేటువంటిది ఆకాంక్షతో ఈరోజు ప్రారంభించబడింది. అదేవిధంగా అనేక మంది అనుభవజ్ఞులు పెద్దలు అందరూ కూడా వారి సలహాలు తీసుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు దళిత రాజకీయ పోరాట సమితిగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అన్నిటికీ ప్రజల ఆశీస్సులు, మా పెద్దల ఆశీస్సులు, అదేవిధంగా మా దళితులకి దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో మేము ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. మేము పోరాటని అభివృద్ధమైనటువంటి లక్ష్యంతో ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ రోజు దినాన ప్రారంభించడం జరిగింది. మీడియా ప్రముఖులు మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మీడియా ప్రముఖులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పేదలందరూ కూడా అభివృద్ధి అవ్వాలనే లక్ష్యంలో మీరు కూడా మాకు సహకరిస్తారని మీ అందరికీ పేరు పేరు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా మనుషులుగా లెక్కింపబడిన రోజు ఈరోజు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు లెక్కల్లో మాత్రమే ఉన్నారు కానీ ఎక్కడ అభివృద్ధులు లేని పరిస్థితి. అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కూలీనాలకు వెళ్తూ ఉన్నాము. రాజకీయ నాయకులు జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నారు. ఎవరికి ఈ యొక్క దళితులు ఎవరికి కూడా సరైనటువంటి పథకాలు ఇవ్వకపోగా వారిని వివక్షగా చూస్తూ వారిని అన్ని విధాలు కూడా దూరం పెడుతున్న పరిస్థితుల్లో రాజకీయం అనేటటువంటి ఈ యొక్క అభివృద్ధి పదాన్ని ఈరోజు దళిత పోరాట సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా దళితులు అనేవారు వెనుకబడ్డ జాతిలో ఉంటూ అభివృద్ధికి చెందాలనేటటువంటి ఉద్దేశం మీదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, రాజ్యాధికారం ఉన్నప్పుడు మాత్రమే సాధించే స్థాయికి ఎదుగుతారని చెప్తారు. కాంశీరామ్ గారు చెప్తారు రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ అని చెప్తారు. ఆ విధంగా ఏదైతే రాజ్యాధికారం అనేది ఈరోజు రాజకీయ నాయకులకి అదే అవసరమో దళితులకు కూడా రాజకీయం అవసరం, శాసించే స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశం మీదట ఈ నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది ఏదైతే రాజకీయంగా ఆసక్తిగినటువంటి టీం కలిసి ఈరోజు దళిత రాజకీయ పోరాట సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి వీరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయంగా దళితులు ఎదగాలి అంటే ఏ రకమైన అవకాశాలు, ఏ రకంగా ముందుకెళ్ళాలి, అవకాశాలు కావాలంటే మనం ఏ విధంగా మనం క్రమశిక్షణతో ఉండాలి, అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ఏ రకమైనటువంటి నాలెడ్జ్ కలగాలనే ఉద్దేశం మీదట దళిత రాజకీయ పోరాట సమితి అనేటటువంటి ఆర్గనైజేషన్ ప్రారంభించడం శుభ పరిణామం, సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా, దళిత ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈ యొక్క దళిత రాజకీయ పోరాట సమితికి వెన్నంటే ఉంటారని తెలియజేస్తూ వారు రాబోయే రోజుల్లో మంచి మంచి శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా రాజకీయంగా ముందుకు సాగాలని మేము ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున వారిని ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆయన స్ఫూర్తిని కాంశీరామ్ గారు ప్రారంభించారు. అదేవిధంగా డాక్టర్ బాబు విజయరావు గారు ఈ స్ఫూర్తిని ఆలోచనలే ముందుకు తీసుకుపోవాలని కొంతమంది ఈ దళిత రాజకీయ పోరాట సమితి టీఆర్పీఎస్ అని
ఈరోజు ఆర్గనైజేషన్ కొత్తగా ప్రారంభించడం చాలా సంతోషం. మనకు వచ్చిన ఆలోచన అందరూ కూడా దళిత సంఘాలు అందరూ కూడా కలిసి టీఆర్ఎస్ టీమ్ అని అందరూ కలిసి ఆలోచన. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేనే అభివృద్ధి చెందుతాం, అభివృద్ధి చెందితేనే బిడ్డలు చదివించుకుంటాం, వాళ్ళకి జాబులు వస్తాయని ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలలో కూడా సమాన హక్కులు కల్పించాలని, ప్రైవేట్ పరంగా ఏదైతే ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి దాంట్లో కూడా ఎస్సీ వర్గీకరణ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ రిజర్వేషనే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేసేదానికి ఈ టీఆర్ఎస్ ఈరోజు ఆవిర్భావం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర అధ్యక్షులుగా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా వైవి రమణయ్య గారు మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజల్లో సమస్యలు ఏంది, వాళ్ళకి ఏ విధంగా మనం సేవ చేస్తే బాగుంటుందనే ఆలోచనగా ఉన్న రమణయ్య గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన్ని సంతోషిస్తున్నాం. చాలా ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు అందరూ కూడా కొంతమందిని ఈరోజు వాళ్ళని నియమించుకోవడం చాలా సంతోషం. జిల్లా మొత్తం కూడా కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో మా అందరి సహకారాలన్నీ వాళ్ళకి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మేము అందరూ కూడా మాకు ఈరోజు ఈ ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పందిరి సుబ్బయ్య గారు, డేగా రవిరామేంద్ర గారు, మరి కుడుమల సుబ్బారావు గారు, మరి పల్లాల శ్రీను గారు, మరి యలేష్ కుమార్ గారు, మరి అదేవిధంగా మన గడ్డ శేఖర్ గారు, మరి మన కృపాకరణ గారు, అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ టీఆర్ఎస్ కమిటీ అందరూ కూడా, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లా, మండల, రాష్ట్ర నాయకులందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. దళిత రాజకీయ పోరాట సమితి ఈరోజు ఇక్కడ ఆవిర్భవించడం చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. అది గణతంత్ర దినోత్సవానికి అసలు ఆజ్యం పోసినటువంటి వాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఆయన ఏం చెప్పాడు? బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పాడు. ఆ యొక్క ఆలోచన విధానంతో ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కూడా దళితుల్లో వెలుగు రాలేదు, ఇంకా చీకట్లోనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మాతా కృష్ణ ఆధ్వర్యంలో ఈ దళిత రాజకీయ పోరాట సమితి కార్యక్రమాన్ని చేపట్టడం, రాష్ట్ర అధ్యక్షులుగా రమణయ్య గారిని ఎన్నుకోవడం, ఇక్కడ ఈ కమిటీని, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు అందరిని కూడా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ఇచ్చి మన వాళ్ళందరినీ కూడా తలెత్తుకొని బ్రతకమని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా మన తల దించుకొని బానిసలుగానే బతుకుతున్నాం. అయినా కూడా ఈరోజు చూసి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని మాధవి కృష్ణ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. మిత్రులారా, మనమంతా కూడా రాజ్యాధికారం వైపు మనమందరం కూడా పయనించాలి. ఇప్పటికే చీలికలుగా ఉన్నాం. మనమందరం ఐక్యంగా ఒక్కరి వల్ల ఏమి సాధించలేము. దళితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరూ ఉన్నారు. అందరూ కూడా ఏకమైతేనే మనం రాజ్యాధికారాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక వర్గం వల్ల రాజ్యాధికారం రాదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విజ్ఞులు, చదువుకున్నటువంటి వారు. కాబట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్ ని మనం అభివృద్ధి పదంలో నడిపించేదానికి రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం కావచ్చు, అందరూ కూడా ఏకమైతేనే రాజ్యాధికారాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాము. మీకు తెలుసు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు
అతను మన కోసం అతను ప్రాణాలను త్యాగం చేశాడు. వాళ్ళ బిడ్డలు, భార్య అందరూ చనిపోయినా కూడా ఆ టైంలో అతను లేనటువంటి లోటు మనందరికీ తెలుసు. ఆయన రక్తాన్ని మన కోసం దారిపోసాడు కాబట్టి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ ఈ దళిత రాజకీయ పోరాట సమితి దినదినాభివృద్ధి చెంది బాగా ఈ రాష్ట్రంలో, ఈ స్టేట్ లో మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కమిటీ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.